క్రీస్తునామమున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి వచ్చేది మన ప్రార్థన సహాయపడినటువంటి కుటుంబంలో చనిపోయినటువంటి బాలమారెడ్డి ఆత్మకు శాంతి దయచేయాలని వారి తల్లిదండ్రులు మన ప్రార్థన సహాయం అడుగుతున్నారు. ఆ బిడ్డ ఈ లోకంలో తెలిసి తెలియక చేసినటువంటి తప్పులను పాపాలను పొరపాటు ప్రభువు క్షమించి తన రాజ్యంలోకి చేర్చుకోవాలని ఇది రోజున ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అనికి ఒకేసారిగా తన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటుండగా దేవుని యొక్క కృప తోడుగా ఉంచి మరి నూతన సంవత్సరంలోనికి ఆ బిడ్డను ప్రవేశింపజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేక రీతిలో కూర్చుని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు పేరు పండుగను జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి గురించి ప్రార్థన చేద్దాం. వారు చేస్తున్న సేవలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆయుధాలను దయచేయాలని బిడ్డ తలపులని కూడా నెరవేరాలని వారి కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పేరు పండుగను జరుపుకుంటున్నటువంటి రెవరెండ్ ఫాదర్ సుమన్ గారి కోసం ప్రార్థన చేద్దాం. స్పెయిన్ దేశంలో ఉండి వారి యొక్క చదువులు ఉండగా దేవుడు పెట్టిన మంచి ఆజ్ఞానాలు జ్ఞానం దయచేయాలని వారి తల్లిదండ్రులను ఆశీర్వదించాలని ప్రభు సేవలో బంధుగా వారపడే వారిని చేయమని రోజున ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మన యొక్క వ్యక్తిగత అవసరాలన్నింటినీ కూడా ప్రభుత్వం సంబంధించి ఆ ప్రభు ప్రేమను మన జీవితాన్ని కొనసాగించడానికి ప్రభు యొక్క కృపను నడిపించాలని ఈ యొక్క బలి పూజలో ప్రార్థన చేద్దాం. పరలోక భూముల వాతావరణంలోని సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాళ్ళు వచ్చి వినతులు కావాలి. తండ్రి అయిన దేవుడి మహిమాత్మను యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపబడింది. పితా పుత్ర పవిత్ర నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరి ప్రేమ, పవిత్ర సహవాసం మీ అందరితో ఉండగా క్రీస్తు నామమున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత దైవోపదేశం యొక్క స్మరణను జరుపుకుంటున్నాం. చాలా గొప్ప పండితులు ఈరోజు వాక్యంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యం గురించి ఏ విధముగా ఇదిగో పునీతులు తెలుసుకుని ఉన్నాడు ఇలాంటి వాక్యముల ద్వారా ఆలోచన చేయాలి. దేవుని రాజ్యము దాచబడినటువంటి ధనముగా పొలంలో దాచబడిన ధనము వలె ఉన్నదని, రెండవదిగా దాచబడిన ఆనందం వలె ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. లోకమును అనుసరించి లోకాన్ని వదిలిపెట్టి ఇదిగో శ్రేష్టమైన దాని కోసం వెతుకుతూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణంలో ఇద్దరు వ్యక్తులు కూడా వారు ఉన్నదంతా కూడా వీక్షించి వారు ఏదైతే పొందాలనుకుంటున్నారో దానికోసం వారి మొత్తం కూడా ఇచ్చేసేసి వారు కావాల్సింది పొందుకుంటున్నారు. అంటే శ్రేష్టమైన దాన్ని పొందుకోవడానికి ప్రాపంచికమైన వాటిని కూడా వదులుకుంటున్నారు. ఈరోజు మనం ప్రభుని పొందుకోవాలి అంటే మనం కూడా ఈ లోక విషయాలన్నీ కూడా లోకపరమైనటువంటి కూడా వదిలిపెట్టుకుంటే ప్రభుని మనం పొందుకోగలం. ఇగ్నేషియస్ వారి జీవితంలో కూడా జరిగేది తనకున్నదంతా కూడా వదిలిపెట్టేసి మఠవాస జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఒక రాజు కుమారుడు కూడా ఇదిగో తన సంపదలన్నీ కూడా వదిలిపెడుతున్నారు. ఎప్పుడు అంటే ఫ్రాన్స్ నగరంలో యొక్క ఫ్రెండ్స్ విషయంలో జరుగుతున్నప్పుడు ఈయన కూడా వారి రాజ్యం వారితో కలిసి యుద్ధానికి కాలు విరిగిపోతున్నారు. ఆ సమయంలో ఒక సిస్టర్స్ హాస్పిటల్లో ఆయన చేర్పించినప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ సిస్టర్స్ నాకు చదువుకోవడానికి మన పుస్తకంలో ఇవ్వండి అన్నప్పుడు వారు
లైఫ్స్ ఆఫ్ సైన్స్ అని, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకాలు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. తీసుకొని అన్నప్పుడు వాటిని పూర్తిగా చదివేస్తూ ఉన్నాడు. ఆ చదివిన తర్వాత వారి యొక్క జీవితం మారిపోతున్నారు. ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభం ఏమిటనే మాటలు కూడా ఆ యొక్క ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ పుస్తకంలో పునీత మత్తయి సువార్త 16:20 వచనాన్ని ఆయన చూసి, ఇదిగో నేను ఇంత సంపాదించిన ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమిటనేటువంటి మాటతో తన జీవితాన్ని మఠవాస జీవితానికి అంకితం చేస్తూ ఒక సభను స్థాపిస్తూ ఉన్నాడు. క్రీస్తు సత్యం అనేటువంటి పుస్తకాలను రాస్తూ ఉన్నాడు. ఇట్లా ఆయన తన జీవితాన్ని ప్రారంభిస్తూ ఎవరెవరైతే చదువుకోలేనటువంటి వారు ఉన్నారో వారందరికీ సహాయం చేస్తూ, పేదలకి సహాయం చేస్తూ తన జీవితాన్ని దేవునిలో కొనసాగిస్తూ ఆత్మలను రక్షించడం మొదలుపెట్టుకున్నారు. మొదటిగా రక్షించిన ఆత్మ పునీత శౌరి వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని, ఇదిగో క్రీస్తు యొక్క బోధనలు అని గ్రహిస్తూ, ఈయన ఏ మాట ద్వారా అయితే ఆత్మస్మరణకి నూతన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడో అదే వాక్యాన్ని ఆ యొక్క శౌరి వారికి చూపించి, ఇదిగో లోకమునంతా సంపాదించి ఆత్మ కోల్పోతే ప్రయోజనం ఏమిటనేటువంటి మాట ద్వారా ఆ యొక్క జీవితాన్ని మనం మారుస్తున్నారు. స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అనే పుస్తకాన్ని రాసి ఆధ్యాత్మిక అనుభవాలు, ఆధ్యాత్మిక అభ్యాసం జరిగిన పుస్తకం ద్వారా ఒక మఠవాస జీవితాన్ని ప్రారంభిస్తూ ప్రొటెస్టెంట్స్ వారికి వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి ఉద్యమానికి వ్యతిరేకంగా తనకున్న జ్ఞానంతో ఇదిగో గొప్పగా సహాయం చేస్తూ ఒక సభను స్థాపించారు. ఈరోజు ఆయన చనిపోయిన రోజు మనం పండుగగా చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ పునీతుని యొక్క ప్రార్థన సహాయం మనం అడిగి ఆ ప్రార్థన ద్వారా మన జీవితాలలో గొప్ప మలుపు జరగాలి, మనం కూడా మారాలి, మనం కూడా క్రీస్తు అనుభవించి ఈ లోకాన్ని వదిలిపెట్టి, ఈ ప్రపంచిక విషయాలను వదిలిపెట్టి ప్రభువును మాత్రమే కనుకొని ప్రభువులో ఐక్యమై ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుతాం. సహోదరి సహోదరుల, పవిత్రమైన ఈ పరమాత్మ సుందరుని ఆ వేడుకలు మన పాపములను